వ్యవసాయంలో రోజురోజుకు పెరుగుతున్న ఆటుపోట్లతో రైతుల దృష్టి వ్యవసాయ అనుబంధ రంగాల వైపుకు మళ్లుతోంది. అలాంటి వాటిలో ప్రముఖ స్థానంలో ఉంది పాడి పరిశ్రమ. ఒకప్పుడు ఇంటి అవసరాల కోసం మాత్రమే 2-3 పశువులను ప్రతి ఇంట్లోనూ పెంచుకునేవారు. కానీ మారుతున్న అవసరాలతో ఒక్క పశువులనే అధిక సంఖ్యలో పెంచుకుంటూ ఇటు ఉపాధిని అటు లాభాలను చవిచూస్తున్నారు చాలామంది రైతులు. అయితే కొంతమంది రైతులు అవగాహన లేకుండా పాడి పరిశ్రమను నిర్వహిస్తూ నష్టాల బారిన పడుతున్నారు. అయితే పక్కా ప్రణాళికతో కొంత మెళకువతో నిర్వహిస్తే పాడి పశువుల పెంపకం రైతులకు లాభాలను కురిపిస్తుంది. అలాంటి ఓ రైతును ఈరోజు మీకు పరిచయం చేయబోతున్నాం. చూడండి మరి. ప్రశాంతతకు మారుపేరులా కనిపిస్తున్న ఈ గ్రామం ఖమ్మం జిల్లా మధిర మండలం మాటూరిపేట. ఈ గ్రామానికి చెందిన రైతు నెల్లూరి వెంకటేశ్వరరావు. 7 పదుల వయసులోనూ ఎంతో ఓపిగ్గా పనులు చేసుకుంటున్న ఈయనే ఈ డైరీ ఫామ్ యజమాని. 2012లో 100 గ్రేడెడ్ ముర్రా గేదెలతో ఈ డైరీ ఫామ్ను ప్రారంభించారు. తమ చుట్టుపక్కల గ్రామాల నుంచే ఈ గేదెలను కొనుగోలు చేశారు. ప్రస్తుతం ఈ షెడ్లో చిన్నవి, పెద్దవి, పాడివి అన్నీ కలిపి 150 పశువుల వరకు ఉన్నాయి. ఇందులో 10 ఆవులు, 25 దూడలు, మిగిలినవి గేదెలు ఉన్నాయి. ఈ డైరీ నుంచి రోజుకు 400 లీటర్ల పాల దిగుబడి వస్తోంది. వీటిలో 300 లీటర్ల పాలను స్థానికంగా లీటరు 60 రూపాయల చొప్పున, 100 లీటర్ల పాలను ఓ ప్రైవేటు పాల సేకరణ కేంద్రానికి లీటరు 45 రూపాయల చొప్పున విక్రయిస్తున్నారు. పాల ద్వారా రోజుకు 22,500 వేల రూపాయల ఆదాయం వస్తోంది. సంవత్సరానికి వస్తున్న ఆదాయం 82,12,500 వేల రూపాయలు. మరి ఖర్చులు కూడా భారీగానే అవుతాయి కదా. ఆ వివరాలు చూద్దాం. పచ్చిగడ్డి పెంపకానికి 1,00,000 రూపాయలు, సొంత పొలమే అయినా 25 ఎకరాల పశుగ్రాస క్షేత్రానికి కౌలు విలువ లెక్కిస్తే 5 లక్షలు, ఎండుగడ్డి కొనుగోలు 40 ట్రాక్టర్లకు ట్రాక్టరు 4,500 వేల రూపాయల చొప్పున 1,80,000, దాణాకు 24 లక్షలు, కూలీ ఖర్చు 10 లక్షలు, మందులకు 1,50,000, కరెంట్ ఇతర ఖర్చులు కలిపి 1,00,000 రూపాయలు, మొత్తం 44,30,000 రూపాయలు నిర్వహణ వ్యయం అవుతోంది. మరి పెట్టుబడి ఉంటుంది కదా. మొత్తం 1 కోటి రూపాయలు ఈ ఫామ్పై పెట్టుబడి పెట్టారు. 60 నుంచి 65 లక్షలు పశువుల కొనుగోలుకు పెట్టారు. షెడ్డుపై 30 లక్షలు పెట్టుబడి పెట్టగా దీనికి తరుగుదల వ్యయం 30,000, చాఫ్ కటర్ ఖరీదు 1,50,000, దీనికి తరుగుదల 30,000, మిల్కింగ్ మెషిన్లపై పెట్టుబడి 5 లక్షలు కాగా వీటికి తరుగుదల 50,000, ట్రాక్టర్ ఇతర పరికరాలకు 7.5 లక్షలు పెట్టుబడి పెట్టగా తరుగుదల ఖర్చు 75,000, అంతా కలిపితే మొత్తం 46,15,000 రూపాయలు ఖర్చు తేలుతోంది. ప్రారంభంలో బ్యాంకు నుంచి 70 లక్షల రూపాయల రుణం తీసుకున్నారు. ఈ రుణానికి కడుతున్న నెలసరి వాయిదా 1,60,000. ఆ లెక్కన సంవత్సరానికి బ్యాంకుకు అసలు వడ్డీ కలిపి 19,20,000 రూపాయలు జమ చేస్తున్నారు. పాల ద్వారా వస్తున్న 82,12,500 రూపాయల ఆదాయంలో నుంచి ఈ ఖర్చులన్నీ పోను నికరంగా సంవత్సరానికి 16,77,500 రూపాయలు వెంకటేశ్వరరావు సొంతమవుతున్నాయి. బ్యాంకు రుణాన్ని ఇప్పటికే 3 ఏళ్లు చెల్లించగా ఇంకో 2 ఏళ్లు చెల్లిస్తే సరిపోతుంది కాబట్టి అప్పుడు మరింత లాభం మిగులుతుంది. అయితే ఈ లాభం వెనుక ఎంతో శ్రమ, పట్టుదల, ఎప్పటికైనా డైరీని పెట్టాలన్న తన ఆకాంక్ష దాగి ఉన్నాయంటారు వెంకటేశ్వరరావు. 2012కు ముందు వరకు వేళ్ల మీద లెక్కించేంత సంఖ్యలో ఒంగోలు ఆవులను పెంచేవారీయన. తరువాత కుమారుని సాయంతో డైరీ కలను సాకారం చేసుకున్నారు. తన పశుగ్రాస క్షేత్రంలో ఎస్ఎస్జి జొన్న, మొక్కజొన్న, ఇతర బహువార్షిక గడ్డి జాతులను పెంచుతూ పుష్కలంగా పచ్చిగడ్డిని అందిస్తున్నారు. సీజన్ను బట్టి తమకు అందుబాటులో ఉండే ప్రతి చెక్క, పెసరపొట్టు, తౌడు వంటి వాటిని కొనుగోలు చేసి సొంతంగా దాణాను తయారు చేసుకుంటున్నారు. దాణా కిలో 15 రూపాయలు పడుతోంది.
డైరీ ద్వారా వచ్చే పశువుల ఎరువును సొంత పొలానికే వినియోగిస్తున్నారు. ఫామ్ పెట్టి 3 ఏళ్లే కావటంతో ఇంతవరకు దూడలను అమ్మకం చేయలేదు. మున్ముందు డైరీని మరింత వృద్ధి చేయాలన్న వీరి ఆకాంక్ష నెరవేరాలని ఆశిద్దాం.